విజయమ్మ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డే కదా, మరి షర్మిల మీ బిడ్డే, మరి ఆమె అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం ఆరబోస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరమైన మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఆమె ప్యాకేజీ మనిషి అయిపోయింది. ఆమె రాజశేఖర రెడ్డి గారి కడుపులో పుట్టకూడదు. అటువంటి మనిషిని అసలు ఎవరి కడుపులో కూడా అటువంటి ఆడపిల్ల పుట్టకూడదు. మరి ఏదో పుట్టింది కాబట్టి ఒకటే ఆడపిల్లని మీరు సరే తండ్రి పోయాడు కదా, ఇద్దరు పిల్లలు కదా అని చెప్పి వెనకేసుకొస్తున్నారులే అనుకుంటున్నాం. ఇవాళ మీరు కొడుకును కూడా దూషిస్తున్నారు. మరి అది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇప్పుడు ఆస్తులు అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు ఇచ్చిన ఆస్తులు, లేకపోతే పంచిన ఆస్తులు కానివ్వండి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు కానివ్వండి, ఆయన బతికుండంగానే పనిచేశాడు. ఏది షర్మిల గారికి ఎంత ఇవ్వాలో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇవ్వాలో ఆయన ఇచ్చేశాడు, మీకు ఎంత ఇవ్వాలో ఇచ్చేశాడు. మరి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఆమె తీసుకొచ్చుకున్న ఆస్తులు, ఆయన సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా కొంత మళ్ళీ చెల్లెలు, ఒకటే చెల్లెలు కదా అని చెప్పి ఆయన ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చిన ఆస్తులు తర్వాత మీ పేరు మీద మా తల్లి కదా, నన్ను అన్యాయం చేయదు కదా అని చెప్పి మీ పేరు మీద పెట్టిన ఆస్తుల్ని మీరు అన్యాయంగా మళ్ళీ కూతురుకి రాసేసి నానా తతంగం చేశారు. ఇప్పుడు ఆయన్ని మీరు అనవసరంగా మీరు బజార్ని పెడుతున్నారు. ఆయన ఏదో ద్రోహం చేసినట్టుగా. అది తల్లిగా మీకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెట్టుకొని, ఒక రాజకీయ నాయకుడు, ఆయన నా కొడుకుని మీ చేతుల్లో పెట్టాను, మీరు ఎట్లా కాపాడుకుంటారో అని చెప్పి మీరు అని, ఇవాళ కూతురు, ప్యాకేజీ కూతురు ఏదో మాట్లాడుతుంటే ఆ మాటలను బట్టి మీరు కొడుకు మీద కూడా దుమ్మెత్తిపోస్తున్నారంటే అది ఎంతవరకే న్యాయం? భగవంతుడు అనేవాడు ఉన్నాడు. అయితే నేను ఒక మాట పెద్దాడిగా చెప్తున్నాను, మీరు ఇంత కొడుకుని దూషించి మళ్ళీ కొడుకు ఎక్కడైనా కలిస్తే వాటేసుకొని ముద్దు పెడుతున్నారు. సరే, ఈ కొడుకు మరి నన్ను మాట్లాడుతుందిగా, అమ్మ మరి నన్ను ముద్దు పెట్టుకుంటావు ఏంటి, నా దగ్గర రావటం ఏంటి అనేది కడుపులో ఉండి నువ్వు పెట్టమాకని అంటే అది మళ్ళీ అల్లరి చేయటానికే కదా. కొడుకుని, తల్లిని దగ్గరికి వస్తుంటే రానిట్లేదు, కౌగులించుకొని ఇవ్వట్లేదు, ముద్దు పెట్టుకొని ఇవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ ఆ ప్రజలు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షాల వాళ్ళు కానివ్వండి దుమ్మేసి పోసేటట్టుకు చేయటం కోసమే కదా మీరు ఇట్లా చేసేది. మళ్ళీ మీరు కొడుకు మంచోడు కానప్పుడు కొడుకు దగ్గరికి రామాకండి. దేవుడు అనేవాడు మంచోడో చెడ్డోడో అనేది దేవుడు తెలుస్తాడు. మీరు ఎందుకు ఈ రకంగా మళ్ళీ మీరు మీడియాలో మాట్లాడతాం? మరి కొడుకు గురించి, కూతురు మంచిది కదా, కూతురు దగ్గరే ఉండండి, కూతుర్ని మంచితనాన్ని ఏంటో బయట పెట్టండి. మీరు కూతురు తెలంగాణలో పార్టీ పెట్టి ఎంతమంది జీవితాలతో ఆడుకుందో, ఎంతమందిని ముంచిందో తెలంగాణ వాళ్ళు చెప్పారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి 2010-11లో పార్టీ పెట్టి ఈరోజు కూడా ఎవరు కొంపలు ముంచరా, ఎవరి దగ్గర సీట్లు ఇస్తానని డబ్బులు తీసుకోవాలా. మరి ఆయన నిజాయితీగానే ఉండారు, ఆయన్నే ముంచారు. ఆయన దగ్గర సీట్లు తీసుకొని ఆయన అవతల పార్టీలకు అమ్ముడుపోయి వెళ్ళిపోయారు. అయినా ఆయన నోరు ఎత్తకోకుండా దేవుడు ఉండాళ్లే, చూసుకుంటాళ్లే అన్నాడు. ఏమండి, ఆయన మాబోటి నిజాయితీ పరులకి, పేదాళ్ళకి ఆయన ఇవ్వాల, ఏదోలే అని చెప్పి ఉండోళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమందికి. మరి ఆయనకు అన్నీ ఇవాళ తెలుసుకుంటున్నాడు. మరి మీరు కూడా మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన గురించి, ఆయన పడే బాధల గురించి, ఆయన నిజాయితీ గురించి మేము ఆయనతోనే ఉంటున్నాం. మరి మీరు కన్న తల్లిగా ఉండపోక ఇంకా పైపెచ్చు అనవసరమైన మాటలు, అబద్ధాలని అవి మాట్లాడకూడదు. విజయమ్మ గారు, మీరు పెద్దవాళ్ళు, నేను పెద్దాడిగా మీకు చెప్తున్నాను.
మీకు గిట్టవలేదు అనుకుంటే కొడుకు మెదలకుండా కూర్చోండి. ఆమె కూతురు, ఈయన కొడుకు. అంతేగాని ప్యాకేజీ కూతుర్ని అమ్మటేసుకురావటం అనేది మంచి పద్ధతి కాదు. ఈయనకిను ఆయనకి ఇద్దరు ఎవరు మంచోళ్ళ అనేది మీరు ఓటింగ్ పెడితే మీకే తెలుస్తుంది. షర్మిల మంచిదో జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళ అనేది జనమే తేలుస్తారు. అంతేగాని మీరు అనవసరంగా ప్యాకేజీ షర్మిలని ఎంటేసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా మాట్లాడతాం మట్టుకి మీరు మంచి పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. మీ వయసుకి మీరు కని ఆ రకంగా ఆయన ఆరబోసుకుంటూ మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ మీకు దండం పెట్టి చెప్తున్నాను. మీరు మరొకసారి అట్లా మాట్లాడమాకండి బయట అని చెప్పి, కన్న తల్లిగా అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. నమస్కారం.